సరిగ్గా 108 సంవత్సరాల క్రితం 1917వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన మహారాష్ట్రలోని కోల్హాపూర్ రాజ్యంలో మహోన్నత రాజు, సంఘ సంస్కర్త, ప్రగతిశీలి, చైతన్యవంతుడు ఛత్రపతి సాహు మహారాజ్ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన రాజ్యంలో ఉచిత నిర్బంధ విద్య, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ను ప్రకటించారు. ఇది కేవలం ఒక రాజు ఆదేశం కాదు, సామాజిక విప్లవానికి శ్రీకారం. ఆ కాలంలో శూద్రులు, అతిశూద్రులు, వెనుకబడిన వర్గాలకు విద్య అనే హక్కు దాదాపు నిరాకరించబడిన సందర్భంలో ఈ నిర్ణయం బహుజన సమాజానికి కొత్త కాంతి ప్రసరించింది. కోల్హాపూర్ రాజ్యంలో పాఠశాలల సంఖ్య 221 నుండి 555కు పెరిగింది. విద్యార్థుల సంఖ్య 1296 నుంచి 22,007కు పెరిగింది. ఈ గణాంకాలు సాహు మహారాజ్ చూపిన దూరదృష్టి మరియు సంకల్ప శక్తిని ప్రతిబింబిస్తున్నాయి. 1917వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన కేవలం ఒక తేదీ కాదు, అది భారత విద్య చరిత్రలో ఒక మైలురాయి. అణిచివేయబడిన వర్గాలకు విద్యను అందించేందుకు ఒక రాజు చూపిన ధైర్యం, సమానత్వంపై ఆయన నిబద్ధత మనందరికీ ఆదర్శం. జయ హో ఛత్రపతి సాహు మహారాజ్, జయ హో, జయ హో.